ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మత్స్యకారులు ముదిరాజులు ఓట్లు వేస్తే గత 2 సంవత్సరాలుగా ఉచిత చేప పిల్లలు ఇవ్వకుండా ముదిరాజ్ మత్స్యకారుల బతుకులను ఆగం చేసిండని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మండిపడ్డారు. గురువారం రోజు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మేడికాయల వెంకటేశం, కీసరి పాపయ్యలు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్, హరీష్ రావులు మత్స్యకారులకు 100% ఉచిత చేప పిల్లలు ఇచ్చి ముదిరాజులను ఆదుకున్నారన్నారు. నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం కోసం కేసీఆర్ ప్రభుత్వానికంటే గొప్పగా మత్స్యకారులకు చేప పిల్లలు సబ్సిడీ పరికరాలు ఇస్తానని, ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మారుస్తానని కామారెడ్డిలో నమ్మబలికి అధికారం చేపట్టాక మత్స్యకారుల ముదిరాజుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి అన్ని కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి ముదిరాజ్ మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు ఇవ్వాలి, అదేవిధంగా చెరువులను కూడా అనుసంధానం చేస్తూ మరి వాటిని విస్తీర్ణం పెరగాలంటే పూడికలు తీసినట్లయితే విస్తీర్ణం పెరుగుద్ది, మరి నీరు కూడా ఎక్కువగా నిలిచి ఉంటుంది, చేప పిల్లలు కూడా సమృద్ధిగా పెరిగి వాళ్ళకు ఆదాయం కూడా పెరుగుద్దనే ఉద్దేశంతో మరి పూర్తిగా 100% ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి మరి ముదిరాజ్ మత్స్యకారులను ఇతర మత్స్యకారులను కూడా ఆదుకున్నటువంటి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మరి అటువంటి తరుణంలో మరి యొక్క రేవంత్ రెడ్డి గారు మరి ఆయన దుర్బుద్ధితోని, ఆయనకు ఉన్నటువంటి కక్షలతోని మరి ఆయన కక్ష సాధింపు కోసము తెలంగాణలో ప్రజలను రెచ్చగొట్టి ప్రజలతో పాటుగా మా ముదిరాజు మత్స్యకారులను రెచ్చగొట్టి కేసీఆర్ గారు మీకు ఏమీ కూడా ఇస్తలేడు, చేప పిల్లలు ఇచ్చిండు, మీకు బండ్లు ఇచ్చిండు, కానీ వాటితో మీ జీవనం కొనసాగుతుందా, మరి ముదిరాజులకు బీసీ నుంచి బీసీఏలోకి మారుస్తా, మరి ఇవన్నీ నేను చేస్తా, నన్ను ముఖ్యమంత్రిని చేయని చెప్పి నమ్మబలికి మరి నమ్మించి ఓట్లు వేయించుకొని సీట్లో కూర్చొని ఇవాళ కేవలము తనకున్నటువంటి అక్కసుతోని తన పబ్బం మాత్రమే గడుపుకుంటూ మరి కక్ష సాధింపుని కొనసాగిస్తూ కేవలము కేసీఆర్, హరీష్ జిల్లాలో 1715 మత్స్యకార సొసైటీలు చెరువులు ఉన్నాయి. మరి 1715 చెరువులలో రిజర్వాయర్లో కలుపుకొని అదేవిధంగా మరి 100 ఎకరాలకు పైబడ్డటువంటి చెరువులు 250 చెరువులు ఉన్నాయి. కానీ ప్రభుత్వం సబ్సిడీ మీద చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పటికి కూడా జిల్లాలో నిర్వహించలేదు. అదేవిధంగా దాదాపు 25,000 మంది సభ్యులు, మత్స్యకార సభ్యులు మరి ఉపాధి లేక ఇవాళ జీవనోపాధి చేపల పెంపకం పైన ఆధారపడి ఉన్నటువంటి మత్స్యకారులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు చేపలు మరి ఎక్కడైతే నీళ్లు ఉంటాయో ఏ నీటి కొనలలో, ప్రాజెక్టులలో, చెరువులలో, మరి చెక్ డ్యాములలో చేపలు విడిచినటువంటి చరిత్ర గత ప్రభుత్వం కేసీఆర్, హరీష్ రావు గారులది ఉండే. కానీ ప్రస్తుతం మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి మంత్రులున్న కానే చేపలు పోయడం విడ్డూరం అనిపిస్తుంది. ఎందుకంటే మంత్రులున్న కాడ చేపలు పెంచడం కాదు, మరి నీటి వనరులున్న కాడ, మరి మత్స్యకార సొసైటీలు ఉన్న కాడ, మరి చేప పిల్లల జీవనం మెరుగుపడే అటువంటి స్థానాల కాడ చేప పిల్లలు పోయాల్సింది పోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మంత్రుల ఇలాకాల్లోనే, మంత్రులు ఉండే కాన్స్టిట్యున్సీలలోనే, వాళ్ళ జిల్లాల్లో కాకుండా అట్లా పోస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. మరి ఎందుకంటే ఇప్పటికీ ఆలస్యమైంది. గత 2 నెలల క్రితమే చేప పిల్లలను వదలాల్సి ఉండే ప్రాజెక్టులలో కానీ చెరువులలో కానీ. అటువంటిది కాకుండా ఇంకా ఆ పద్ధతిని కొనసాగించకుండా వాళ్ళు మంత్రులున్నా కానీ చేతువాటం లెక్క చేసుకుంటున్నారు. మరి ఈ వృత్తిదారుల పొట్టగొట్టినట్టయితుంది, వాళ్ళ జీవన